అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పశ్చిమ బెంగాల్ మొదటి దశ పోలింగ్ నిన్ననే పూర్తయింది. ఏప్రిల్ 23, 2026న పోలింగ్ శాతం కూడా 2021తో పోలిస్తే భారీగా నమోదైంది. అయితే చాలా ప్రసార సాధనాలు టచ్ అయిన ఒక విషయాన్ని నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. 2021 ఏప్రిల్ మే నెలలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉండడం వల్ల దేశవ్యాప్తంగా చాలా రవాణా సౌకర్యాల్లో ఇబ్బంది ఏర్పడడం వలన వృద్ధులు కూడా బయటికి రావడానికి సంకోచించడం వలన కిందటిసారి పోలింగ్ శాతం ఈసారి కంటే తక్కువ నమోదైందని నా అభిప్రాయం. అలాగే కిందటిసారి బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో చాలా కారణాలున్నా కరోనా కూడా ఒక కారణమని నా అభిప్రాయం. ఎందుకంటే అప్పుడు కరోనా మరణాలు, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత, ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పించినా కూడా కొన్ని మీడియా సంస్థల హైపు, ప్రజల్లో అప్పుడు తక్షణంగా ఉన్న ఎమోషన్ క్యారీ అవ్వడం వలన అది బీజేపీ మీద వ్యతిరేకత పెంచిందని నా అభిప్రాయం. ఈసారి కరోనా లాంటి ప్రధాన విపత్తు లేకపోవడం, పోలింగ్ శాతం కూడా భారీగా నమోదవడం, 15 ఏళ్ళు పాలించిన టీఎంసీ మీద గ్రౌండ్ లెవెల్లో కొంత వ్యతిరేకత ఉందంటున్నారు. ఇవన్నీ కలిసి బీజేపీ విజయానికి ఏమైనా దోహదపడతాయేమో మనం మే 4 దాకా వేచి చూడాలి. బాయ్.